హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన రావణలంకలో సీతా స్వయంవరం రచించిన వారు సుష్మా గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. హోమ్ మినిస్టర్ కమిషనర్కి ఫోన్ చేస్తాడు. కమిషనర్ జయచంద్రకి ఫోన్ చేసి కేశవరాజు కొడుకు వరుణ్ని వదిలేయమని చెప్తాడు. కమిషనర్, ఏంటి సార్, వరుణా? వాడేవాడు సార్? ఓ, కేశవరాజు కొడుకు అన్నారు కదా, అతడి గురించి నాకేం తెలియదే. అసలు అతన్ని ఎవరు అరెస్ట్ చేశారు, అతడిని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు అని ఏమీ తెలియనట్లుగా అడుగుతాడు. హోమ్ మినిస్టర్, ఇదిగో కమిషనర్, నాకు నీ గురించి బాగా తెలుసు, అలాగే ఆ కేశవరాజు గురించి కూడా తెలుసు. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి సరిపడట్లేదు అని కూడా తెలుసు. చూడు కమిషనర్, కొన్ని విషయాలు చూసి చూడనట్టు పోతేనే నీకు, నీ ఆరోగ్యానికి, మీ కుటుంబానికి, నీ ఉద్యోగానికి కూడా మంచిది అని ఇండైరెక్ట్గా బెదిరిస్తాడు. హోమ్ మినిస్టర్ మాటలు అర్థమైనా కూడా కమిషనర్ ఏం అర్థం కానట్టు, నిజమే సార్, నా డ్యూటీ నేను సక్రమంగా చేస్తే కొంతమంది చరిత్ర పుటలన్నీ బయటకు వస్తాయి. ఎవరెవరు ఎలాంటి వాళ్ళో అందరి చరిత్ర నా దగ్గర ఉంది. కాకపోతే వాటన్నింటికి సరైన ఆధారాల కోసం ఎదురు చూస్తున్నాను. అవి వచ్చిన రోజున ఎవరిని ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు సార్ అన్నట్లు, నా ఆరోగ్యానికి, నా కుటుంబానికి, నా ఉద్యోగానికి ఎలాంటి ఢోకా లేదు. నా గురించి మీరంత కంగారు పడకండి సార్, నా గురించి నేను చూసుకోగలను అని కుక్క కాటుకి చెప్పు దెబ్బలా సమాధానం చెప్తాడు. కమిషనర్కి చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని హోమ్ మినిస్టర్కి అర్థమైపోతుంది. హోమ్ మినిస్టర్ అటు కేశవరాజుకి, ఇటు కమిషనర్కి ఇద్దరికి చెప్పలేక మధ్యలో పోక చెక్కలా ఇరుక్కుపోయాడు. కేశవరాజు హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి పెట్టేయగానే అతని తరపున లాయర్ బెయిల్ కాగితాలతో వస్తాడు. బెయిల్ కాగితాలని వికాస్కి ఇచ్చి, అసలు అరెస్ట్ వారెంట్ లేకుండా ఇంత దౌర్జన్యంగా తీసుకురావడం చట్టవిరుద్ధమని మీకు తెలియదా? దీనిపైన నేను మీ మీద కోర్టులో కేసు వేస్తాను అని చెప్తాడు. వికాస్ నవ్వి, అబ్బో, లాయర్ గారు మంచి లాజిక్లే లాగుతున్నారే. అయినా మీకు ఒకటి తెలియదు అనుకుంటా, హత్య చేసినప్పుడు సాక్ష్యం కూడా అందుబాటులో ఉన్నప్పుడు ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చన్న సంగతి లాయర్ గారు మర్చిపోయినట్టున్నారు అనుకుంటా అని అంటాడు. కేశవరాజు అతని లాయర్ ఒక్కసారిగా ఏంటి హత్య అని నోరు తెరుస్తారు. వికాస్ చెప్పింది విని వరుణ్ కూడా షాక్ అవుతాడు. వికాస్, పోనీలే, కనీసం ఇప్పటికన్నా మీకు అర్థమైంది మీ కొడుకు ఏం నేరం చేశాడో అనేది. కాబట్టి ఏ విషయమైనా ముందు తెలుసుకుని మాట్లాడటం మంచిది అని అంటాడు. వికాస్ లాయర్ ఇచ్చిన బెయిల్ కాగితాలను చింపి అవతల పడేసి, వీడి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది అని అంటాడు. కేశవరాజు, నాన్ బెయిలబుల్ వారెంటా? అసలు ఇంతకీ నా కొడుకు ఎవరిని హత్య చేశాడు, వాడి మీద కేసు పెట్టింది ఎవరు అని అడుగుతాడు. అప్పుడే స్టేషన్లోకి రామ్, అతనితో పాటు నీలిమ భర్త హరీష్ వస్తారు. రామ్ వరుణ్కి బెయిల్ రాకుండా చేసే కాగితాలను తీసుకొని వచ్చి వికాస్ చేతిలో పెడతాడు. వికాస్ వాటిని చూపిస్తూ, అడిగారు కదా, ఇవిగోండి మీ కొడుకు మీద జారీ చేయబడ్డ నాన్ బెయిలబుల్ వారెంట్ పేపర్స్ అని చూపిస్తాడు. రామ్ని అక్కడ చూసి కేశవరాజు ఆశ్చర్యపోతాడు. అతడికి ఈ కేసుకి సంబంధం ఏంటో కేశవరాజుకి అర్థం కాలేదు. వికాస్, మీ కొడుకు వరుణ్ తప్ప తాగి రోడ్డు మీద వెళ్తున్న ఒక నిండు గర్భిణిని గుద్దాడు. దాంతో ఆవిడ కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది. ఆవిడ పరిస్థితి కూడా ప్రమాదకరంగానే ఉంది. ఇతను ఆమె భర్త హరీష్ మీ కొడుకు మీద కేసు నమోదు చేశారు అని చెప్పాడు. కేశవరాజు ఏం మాట్లాడకుండా ఉంటే వరుణ్ లాకప్లో నుండి, డాడీ నాకేం తెలియదు డాడీ, అసలు ఆయన ఏమంటున్నారో కూడా నాకు తెలియదు, నాకు అసలు ఏం గుర్తుకు రావడం లేదు, నేనేం చేయలేదు అని అమాయకంగా ఏడుపు ముఖం పెట్టుకొని చెప్తాడు. వరుణ్ ఏడుస్తూ ఉంటే కేశవరాజు అతని దగ్గరికి వెళ్ళి, భయపడకు వరుణ్, నీకేం కాదు, నేను ఎలాగైనా బయటికి తీసుకొని వస్తా అని చెప్పి కొడుకుని వదలలేక వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోతాడు. రామ్ వికాస్తో, సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి వీడు ఇంకా బయటకు వచ్చే అవకాశం లేదు కదా విక్కీ అని అడుగుతాడు. వికాస్, నేను రానివ్వనుగా, రేపు వీడిని కోర్టులో సబ్మిట్ చేయాలి, అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ కేశవరాజు సాక్ష్యాలని తారుమారు చేయడమే కాదు, అవసరమైతే మనుషుల్ని చంపైనా సరే సాక్ష్యం లేకుండా చేసేస్తాడు అని చెప్పాడు. రామ్, వీడేంట్రా, తనకు అసలు ఏమి గుర్తులేదన్నట్టు మాట్లాడుతున్నాడు అని అడుగుతాడు. వికాస్,
దొంగ దొరికిపోయాక ఏం చెప్తారా, తను దొంగతనం చేయలేదనే కదా చెప్పేది. వీడు కూడా అదే బాపత్. వీడితో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు, మీరు జాగ్రత్త అని అంటాడు. రామ్ వచ్చేంత వరకు అతని కోసమే ఎదురు చూస్తున్న కేశవరాజు రామ్ని చూడగానే అతని దగ్గరికి వెళ్ళి, నువ్వెందుకు ఈ కేసులోకి వచ్చావు? యాక్సిడెంట్ అయిన వాళ్ళకి నీకేదైనా సంబంధం ఉందా అని అడుగుతాడు. రామ్, ఉంది, ఎందుకు లేదు, చాలా గొప్ప సంబంధం ఉంది, మానవత్వం అని. చాలా గొప్ప సంబంధం. అలాంటి బంధాలు మీకు అలవాటు లేవు కదా, బహుశా నీకు తెలిసి కూడా ఉండవు. అలాంటివి ఉంటాయని కూడా మీకు తెలిసిందల్లా స్వార్థం, క్రూరత్వం, జనాలని పీడించటం, ఇవే కదా మీకు తెలిసింది అని అంటాడు ఆవేశంగా. కేశవరాజు కోపంగా, రామ్, అసలు నా గురించి ఏం తెలుసని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? బిజినెస్లో నా దారికి అడ్డుగా వస్తే ఊరుకున్నాను కదా అని నా వ్యక్తిగత విషయాల్లో కూడా ఊరుకుంటానని అనుకోకు అని చెప్పి లాయర్తో మాట్లాడుతూ వెళ్ళిపోతాడు అతడి కారులో. రామ్ మనసులో, నువ్వు ఊరుకునేదేంట్రా, చిన్నప్పటి నుంచి నా గమ్యం ఒకటే, నీకు మీ అన్నకి బుద్ధి చెప్పాలి, మీ దగ్గర ఉన్న నా జానకిని బయటకు తీసుకురావాలి, మీరు చేసిన అన్యాయానికి లెక్క సరి చేయాలి కదా అని కసిగా అనుకుంటాడు. రామ్ హరీష్తో పాటు హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి నీలిమని చూసి హరీష్తో, మీరేమీ దిగులు పడకండి, మీరు పోగొట్టుకున్న దానికి న్యాయం జరిగేలా చేసి తీరుతాను. అలాగే మీరు కేశవరాజు గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు, బికాస్ ఇక్కడ 2 కానిస్టేబుల్స్ మీకు సెక్యూరిటీగా పెట్టాడు అని చెప్పి, నీలిమ ఇంకా స్పృహలోకి రాలేదా అని అడుగుతాడు. హరీష్ తెల్లవారుజామున స్పృహ వచ్చింది కానీ మళ్ళీ వెంటనే నిద్రపోయింది. డాక్టర్ వచ్చి ఇంకా కాసేపట్లో మెలకు వస్తుంది అని చెప్పారు. బిడ్డ గురించి అడిగితే తనకేమని చెప్పాలో తెలియడం లేదు అని అంటాడు. రామ్, ఇప్పుడే మీరు తనకి ఏమీ చెప్పకండి, తను కాస్త కోలుకున్నాక నెమ్మదిగా విషయం చెప్పండి అని చెప్తాడు. హరీష్ నెమ్మదిగా తలూపుతాడు. రామ్ బయలుదేరుతుంటే హరీష్, చాలా థ్యాంక్స్ రామ్, అయిన వాళ్ళందరూ మమ్మల్ని వదిలేశారు, కానీ మేము ఎవరో తెలియని మీరు మాకు చాలా సహాయం చేస్తున్నారు. ఆపరేషన్కి అయిన ఫీజు మొత్తం మానస గారే కట్టేశారు, నేను నెమ్మదిగా మీ డబ్బుని ఇచ్చేస్తాను అని అంటాడు కృతజ్ఞతాభావంతో. రామ్, అంత అవసరం లేదు హరీష్, ముందు నీలిమని పూర్తిగా కోలుకోనివ్వు, డబ్బు గురించి ఆలోచించదు, నీకు అవసరమైతే నిర్మోహమాటంగా అడుగు. ఇక కేశవరాజు విషయం అంటావా, అది నీ కోసం కాదు నా కోసం చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. రామ్ హాస్పిటల్ నుంచి నేరుగా ఆఫీస్కి వెళ్తాడు. సత్య రాత్రంతా హాస్పిటల్లో ఉండటం వల్ల అతను ఇంకా ఆఫీస్కి రాడు. రామ్ హాస్పిటల్ నుంచి నేరుగా ఆఫీస్కి వెళ్తాడు. ఉమామహేశ్వర్ మాత్రం ఆఫీస్కి రాగానే రామ్ గురించి అడుగుతాడు తన పిఏని. సుబ్రహ్మణ్యం రామ్ ఆఫీస్కి వచ్చాడా అని అడుగుతాడు. అతడు ఇంకా రాలేదని చెప్పడంతో రామ్ రాగానే తనకు చెప్పమని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత సుబ్రహ్మణ్యం వెళ్ళి ఉమామహేశ్వర్కి రామ్ వచ్చాడని చెప్పగానే ఉమామహేశ్వర్ ఆవేశంగా రామ్ క్యాబిన్కి వెళ్తాడు. రామ్ తన ల్యాప్టాప్లో పనిచేస్తూ ఉంటాడు. తండ్రి ఆవేశంగా ఉన్న తండ్రిని ముఖం చూడగానే రామ్కి మానస పొద్దున్నే విషయం మొత్తం తండ్రి చెవిలో ఊదేసిందన్న సంగతి అర్థమైపోతుంది. ఉమామహేశ్వర్ రామ్ దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావు రా అసలు నువ్వు అని అడుగుతాడు. రామ్, ప్రాజెక్టుకి సంబంధించిన బడ్జెట్ చూస్తున్నాను నాన్న అని చెప్తాడు. ఉమామహేశ్వర్కి రామ్ సమాధానంతో మరింత కోపం వచ్చి, నేను అడుగుతుంది బడ్జెట్ గురించి కాదు, రాత్రంతా ఏం చేసావు, నువ్వు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. రామ్, అంతా మీకు తెలిసే అడుగుతున్నారు కదా నాన్న అని అంటాడు పని చేస్తూనే. ఉమామహేశ్వర్, తెలుసురా, నువ్వు చేస్తున్న పనులన్నీ తెలిసే అడుగుతున్నాను, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కావడం లేదో నాకు తెలియడం లేదు. జానకి నీ గతం రా, గడిచిపోయిన గతాన్ని పట్టుకొని వేలాడటం మూర్ఖత్వం అవుతుంది. అయినా భూపతి, కేశవరాజు లాంటి వాళ్ళని నువ్వు ఒక్కడివి ఏం చేయగలవురా అని అంటాడు ఆవేశంగా. ఉమామహేశ్వర్ తిడుతున్నప్పటికీ రామ్కి అందులో తండ్రి తన మీద చూపిస్తున్న ప్రేమ మాత్రమే కనబడుతుంది. తండ్రిని కూర్చోబెట్టి ఒక గ్లాస్ మంచి నీళ్లు అందించి, జానకి నా గతం కాదు నాన్న, తనే నా జీవితం, తనే నా గమ్యం, తను నా ప్రాణం నాన్న. రాముడు రావణుడితో చేసిన పోరాటంలో న్యాయం ధర్మం ఉన్నాయి కాబట్టి అతనికి వానర సైన్యం తోడుగా నిలబడింది. అలాగే ఇప్పుడు నేను కూడా ఒక్కడినే కావచ్చు, కానీ నేను చేస్తున్న పోరాటంలో కూడా న్యాయం ధర్మం ఉన్నాయి కదా నాన్న, కాబట్టి నేను కూడా విజయం సాధిస్తాను, ఆ నమ్మకం నాకుంది అని చెప్పాడు.
ఉమామహేశ్వర్ రే, ఇది పురాణాల కాలం కాదు, కలియుగం. ఇక్కడ ఎవరైనా వాళ్ళ దాకా రానంత వరకే నీకు సహాయం చేస్తారు. అదే వాళ్ళ ప్రాణాల మీదకి, వాళ్ళ కుటుంబం జోలికి వస్తే అందరూ వెనక్కి తగ్గి నిన్ను నడి సంద్రంలో వదిలి వెళ్ళిపోతారు. చివరికి వాళ్ళ క్షేమం కోసం నిన్ను మోసం చేయడానికి కూడా వెనకాడరు. అందుకే ఎందుకు చెప్తున్నానో విను. ఇంకా జానకి గతం, ఆమె గురించి మర్చిపో అని చెప్తాడు. రామ్, నాన్న జానకిని మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోవడం, మావయ్యకి ఇచ్చిన మాటని మర్చిపోవడం, నా జీవితాన్ని నేను మర్చిపోవడం. నన్ను చివరి వరకు పోరాడనివ్వండి. అంతా మంచిగా జరిగితే జానకిని మన ఇంటికి తీసుకొస్తా, లేదంటే అని చెప్పడం ఆపేస్తాడు. ఉమామహేశ్వర్ చెప్పరా, లేదంటే లేదంటే వాళ్ళ చేతుల్లో వాళ్ళ రాక్షసత్వానికి నిన్ను బలివ్వమంటావా? చెప్పు. ఇప్పటికీ మీ అమ్మ తన అన్నయ్యని, వదినని కోల్పోయి ఎంత మానసిక క్షోభ అనుభవించిందో నాకు తెలుసురా. అది కోలుకోవడానికి ఇన్నేళ్ళు పట్టింది. ఇప్పటికీ కూడా వాళ్ళ అన్నయ్య గుర్తుకొస్తే అది ఎంత బాధపడుతుందో మీకెవ్వరికీ తెలియదు, కానీ నాకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మీకేమైనా అయితే అది ప్రాణాలతో ఉంటుందా? మీ అమ్మకి ఏమన్నా అయితే నేను తట్టుకోగలనా? చెప్పరా అని అడుగుతాడు. రామ్, నాన్న ప్లీజ్ కోపం తెచ్చుకోకండి, నాకు ఏమీ కాదు, అసలు అంత దాకా రానివ్వను నేను. నా మీద నీకు నమ్మకం లేదా నాన్న అని అడుగుతాడు. ఉమామహేశ్వర్, ఇది నమ్మకాలకి సంబంధించింది కాదు రామ్. ఒక్క జానకి కోసం ఎంతమంది ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టడం అవసరమా అంటున్నా. ఈ విషయాలన్నీ మీ అమ్మకి తెలిస్తే నిన్ను కనీసం ఇంటి నుండి అడుగు కూడా బయటకు పెట్టనివ్వదు. నువ్వు ఇలాగే చేస్తూ పోతే ఏదో ఒకరోజు నేను అన్ని విషయాలు మీ అమ్మకి చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి లేచి వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి, రేయ్, ఎప్పుడో చిన్నప్పుడే వెళ్ళిపోయిన జానకి మీద నీకు ఎంత ప్రేమ ఉంటే చిన్నప్పటి నుంచి మీరే ప్రాణంగా పెంచుకుంటూ ఉన్నా మాకు మీ మీద ఇంకెంత ప్రేమ ఉండాలిరా? అదెందుకు నీకు అర్థం కావడం లేదు? మా ప్రేమ నీకు కనిపించడం లేదా అని చెప్తుంటే ఆయన కళ్ళల్లో తడి రామ్కి స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే ఆఫీస్కి వచ్చిన సత్య వీళ్ళ మాటలన్నీ బయట నుండి వింటాడు. అతనికి మానస మీద చాలా కోపం వచ్చేస్తుంది. జరిగిన విషయం మొత్తం తండ్రికి చెప్పినందుకు. మానసతో మాట్లాడాలని సత్య మానసకి కాల్ చేసి రెస్టారెంట్కి రమ్మని చెప్తాడు. మానస సత్య చెప్పినట్లుగా భోజన సమయానికి రెస్టారెంట్కి చేరుకుంటుంది. సత్య కూడా అప్పటికే అక్కడికి చేరుకుని మానస కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సత్యం చూడగానే మానస అతని దగ్గరికి వెళ్ళి, ఏంటో సార్ ఇంత అర్జెంటుగా కలవాలని చెప్పారు, ఏంటి సంగతి అని అడుగుతుంది నవ్వుతూ. సత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. సత్య కేవలం కోపంగా ఉన్నప్పుడు మాత్రమే అలా మౌనంగా ఉంటాడు, లేదంటే ఎప్పుడూ లొడబడ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. అది తెలిసిన మానస, ఏంట్రా ఎందుకంత కోపంగా ఉన్నావు, ఏమైంది అని అడుగుతుంది. సత్య, అవునే కోపమే, అది కూడా నీ మీదనే, పీకల దాకా కోపం ఉంది అని అంటాడు. మానసకి అర్థం కాక, నా మీద ఎందుకురా కోపం, నేనేం చేశాను ఇప్పుడు అని అడుగుతుంది. టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళ గ్లాస్ తీసుకొని తాగుతూ సత్య, ఎందుకా, నిన్న జరిగిందంతా మావయ్యకి చెప్పావు కదా, అసలు నీ నోట్లో ఏ విషయం దాగదు కదా, ఇప్పుడు మావయ్యకి చెప్పాల్సిన అవసరం ఏముంది? అసలు ఆ కేశవరాజు పేరెత్తితేనే మావయ్య భయపడతారు, అలాంటప్పుడు నువ్వు వాడి గురించి ఆయనతో చెప్పాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు. మానస, రే నీకు తెలుసు కదా నేను నాన్న దగ్గర ఏవీ దాచలేను అని తెలిసి కూడా ఎందుకురా నా మీద కోపడతావు? అయినా చెప్పినంత మాత్రాన ఇప్పుడు ఏమైందని నాన్నకే కదా చెప్పాను, బయట వాళ్ళు ఎవరికి చెప్పలేదు కదా, దానికి నువ్వు ఇంత గొడవ చేయాలా? అయినా ఆ కేశవరాజును చూసి నాన్న ఎందుకు భయపడతారు నాకేం అర్థం కావడం లేదు, నువ్వు చెప్పేది అని అంటుంది. సత్య, నువ్వు మావయ్యకి చెప్పావు, మావయ్య వెళ్ళి రామ్ని ఎన్ని మాటలు అన్నారో తెలుసా? అసలు ఆయన ఎంత భయపడుతున్నారో నీకు అర్థం కాదులే, అనవసరంగా ఆయనకు కంగారు పెడతావు అని అంటాడు. మానస, అబ్బా సత్య ఈ గొడవ వదిలే రా, నాకు చాలా ఆకలిగా ఉంది, అయినా తిట్టించుకున్న వాడికి లేని బాధ నీకెందుకురా, ఏమన్నా ఉంటే ఆ తండ్రి కొడుకులు చూసుకుంటారు లేరా, ముందు ఏదైనా ఆర్డర్ చేయి తిందాము అని చిరాకుగా అంటుంది. సత్య, ఓహో వాళ్ళు చూసుకుంటారని అంటే నేను మధ్యలో వచ్చాననే కదా, అందుకే ఎంతైనా మీరు ఒక్కటే అని ఆవేశంలో ఏదేదో అంటాడు. మానసకి సత్య అలా అనగానే ఆమె మనసుకి చివుక్కుమని అనిపిస్తుంది. దాంతోపాటు పట్టలేని కోపం కూడా వచ్చేస్తుంది. ఏంట్రా పిచ్చిలేసిందా, నీకు తిక్కగా వాగుతున్నావు? ఏ రోజైనా నిన్ను మేము బయటి వాడిలాగా చూసామా? మేమంతా ఒకటి, నువ్వు ఒక్కడివే ఒకటి అన్నట్టు మాట్లాడుతున్నావు. రే, మేము అన్న దాంట్లో నువ్వు లేవా? మేము ఎప్పుడూ అలా అనుకోలేదురా, మేమంటే మాతో పాటు నువ్వు కూడా అని. అయినా నీకు ఎప్పటి నుంచి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అరిచి లేచి నిలబడి
పోరా మేమంతా ఒకటే అన్నావుగా, నువ్వు పో అని కోపంగా వెళ్ళిపోతుంటే కోపంలో ఉన్న సత్య కూడా ఏం మాట్లాడకుండా ఊరుకుంటాడు. ఒక సెకండ్ తర్వాత మానస వెళ్తూ ఉంటే సత్య తను అన్నదానికి బాధపడి మానస కోసం వెళ్ళాలి అనుకుంటాడు. సత్య మీద కోపంగా వడివడిగా నడుచుకుంటూ వెళ్తున్న మానస ఎదురుగా వస్తున్న అతన్ని చూసుకోకుండా గుద్దుకుంటుంది. అతను ఎవరా ఏంటా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.